హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో భాగంగా ఫిల్టర్ వర్సెస్ ఫైండ్ మెథడ్స్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్‌ని చూద్దాము. అయితే ఇంటర్వ్యూలో మనకి చాలా సార్లు అడుగుతారనమాట ఈ క్వెషన్. మనం చాలా సార్లు ఇంటర్వ్యూ జావా స్క్రిప్ట్ బేస్డ్ ఏ ఇంటర్వ్యూకెళ్ళినా సరే ఈ క్వెషన్ అనేది అడగడం అనేది 100% కరెక్ట్ అనమాట. ఫిల్టర్ అంటే ఫిల్టర్స్ ఔట్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్ అండ్ రిటర్న్స్ ఎ న్యూ అరే విత్ ఓన్లీ మ్యాచింగ్ ఎలిమెంట్స్. ఫిల్టర్స్ అనేది మెథడ్ ఏం చేస్తుందంటే ఆ అరేని ఫిల్టర్ చేసి మనం ఏదైతే కండిషన్ రాసామో ఆ కండిషన్‌ని బట్టి మనకి కొత్త ఏరియాని మ్యాచింగ్ ఏదైతే ఫిల్టర్ లోపల మనం కండిషన్ రాసామో ఆ కండిషన్‌కి మ్యాచ్ అయ్యే అన్ని ఎలిమెంట్స్‌ని కలిపి ఒక కొత్త ఏరియాని మనకి రిటర్న్ చేస్తుందనమాట. ఇది ఫిల్టర్. ఫైండ్ అంటే ఏం చేస్తుందంటే ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్‌ని మాత్రమే మ్యాచ్ అయ్యే ఆ యొక్క ఎరే లోపల ఉన్న అన్ని ఎలిమెంట్స్‌లో ఫస్ట్ ఎప్పుడు ఏ ఎలిమెంట్ అయితే దానికి మ్యాచ్ అయిందో మన కండిషన్‌కి ఆ ఎలిమెంట్‌ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఎరేని కాదనమాట. ఓన్లీ ఆ ఎలిమెంట్‌ని మాత్రమే రిటర్న్ చేస్తుందనమాట. ఇది ఫైండ్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నంబర్స్ అని చెప్పేసి నేను ఒక ఎరే తీసుకున్నాను 1, 2, 3, 4, 5. దాని తర్వాత ఈవెంట్స్ అని చెప్పేసి ఒకటి, ఫస్ట్ ఈవెంట్ అని చెప్పేసి ఒకటి 2 వేరియబుల్ తీసుకున్నాను. ఈవెంట్స్‌లో నేను ఫిల్టర్ మెథడ్‌ని అప్లై చేశాను. ఇక్కడ ఎన్ అంటే మనకి వాల్యూ అనమాట. అంటే ఎలిమెంట్ 1, 2, 3, 4, 5 అనేవి ఎన్‌లోకి మనకి వచ్చేస్తాయి అనమాట. ఎన్ మాడ్యూల్ 2 ట్రిపుల్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏమవుతుందంటే చెక్ చేసిద్ది అనమాట ఇది. ఎన్ అంటే 1 మాడ్యూల్ బై 2 అంటే 1ని మనం 2తో డివైడ్ చేస్తే మనకి మాడ్యూల్ 0 వస్తుందా? రావట్లేదు. రాదు కాబట్టి వదిలేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది 2ని చెక్ చేస్తుంది. 2తో మనం డివైడ్ చేస్తే మాడ్యులర్ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది కాబట్టి 2ని తీసుకుంటుంది. 3ని చెక్ చేస్తుంది, 4ని చెక్ చేస్తుంది, 5ని చెక్ చేస్తుంది. 0 మాడ్యులర్ 0 ఏదైతే వస్తుందో వాటిని మాత్రమే కొత్త ఏరియాలో పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ చెప్పేసి వేరియబుల్ నేను నంబర్స్ డాట్ ఫైండ్ మెథడ్ యూజ్ చేశాను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫస్ట్ 1 చెక్ చేస్తుంది, తర్వాత 2 చెక్ చేస్తుంది, తర్వాత ఇక 2 చెక్ చేసిన 2 అనేది మనకి ఇక్కడ 0 వచ్చేసింది. 2/2 ఈక్వల్ టు మనకి ఏమవుతుంది డివైడ్ చేస్తే మనకి మాడ్యులర్ ఏమొస్తుంది 0 వస్తుంది. కాబట్టి మనకి ఆటోమేటిక్‌గా 0 ఫస్ట్ ఎలిమెంట్‌ని ఇప్పుడు మ్యాచ్ అవ్వంగానే 2ని ఇది రిటర్న్ చేసేస్తుంది, ఆగిపోతుంది అనమాట. ఇది మనకి చూసినట్టయితే రిటర్న్ మనకి ఈ రిజల్ట్‌లో 2, 4 వచ్చింది ఫస్ట్. ఎందుకంటే 2, 4 మాత్రమే మనకి మాడ్యులర్ 0 వస్తుంది. మిగతా వాటికి మాడ్యులర్ 0 రాదు. ఇక్కడ ఫస్ట్ 2కే వచ్చేసింది. రాగానే 2కి ఆటోమేటిక్‌గా ఆగిపోద్ది అనమాట. కండిషన్ అనేది ఒకసారి ట్రూ అవ్వగానే మ్యాచ్ అవ్వగానే దాన్ని రిటర్న్ చేసి ఆపేసిద్ది అనమాట. ఇది మనకి ఫైండ్ ఫిల్టర్ అండ్ మైండ్.